భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో వింత సంఘటన జరిగింది. కోడలిని బెదిరించి ఇంట్లో నుండి బయటికి గెంటి అత్త, మామ, మొగుడు, తోటి కోడళ్ళు ఇంట్లో ఉండొద్దని పిల్లలతో సహా బయటికి పంపించేసి ఇంటికి తాళాలు వేసేశారు. బయటకు పంపించడంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్ను మరియు స్థానికంగా ఉన్న మహిళా మండలిని వారిని సంప్రదించగా మహిళా మండలి వారి సహకారంతో ఈ పూట తాళం బద్దలు కొట్టి ఆ ఇంట్లోకి మహిళలను మరియు పిల్లలను పంపించడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ లేదా కోర్టు పరంగా చూసుకోవాలి, కానీ తన పిల్లలను బయటకు పంపించడం కరెక్ట్ కాదని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు జాన్ బి తెలిపారు. ఈరోజు మన దమ్మపేట మండలం దమ్మపేటలోని మన సంతపాకల బజార్లో కోడల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టి అత్త, మావ, మొగుడు, ఆడబిడ్డలు కలిసి ఇంటికి తాళం వేసుకోవడం జరిగిందట. ఆ అమ్మాయి ఈరోజు మహిళా మండలిని ఆశ్రయించడం జరిగింది. మహిళా మండలి ద్వారా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడి ఆ తాళం పగలగొట్టి ఆ అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టడం జరుగుతుంది. మరి ఇది ఊరే అడివా కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఇంత నాగరికత పెరిగినా కూడా మరి కోడల ఇళ్లలో నుంచి ఎల్లగొట్టడం, తాళాలు వేసుకోవడం, ఇది మరి ఎక్కడ జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని మా మహిళా మండలిలో నేను డిమాండ్ చేస్తున్నా. ఆ అమ్మాయి మట్టుకు వాళ్ళు వచ్చేంతవరకు ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ అమ్మాయిని చుట్టుపక్కల కూడా ఎవరు రానియట్లేదు. వాళ్ళు అడ్డగోలుగా తిడుతున్నారట వచ్చిన వాళ్ళందరినీ. అందుకే వాళ్ళు భయపడి ఎవరు కూడా ఇంట్లోకి రావద్దని చెప్తున్నారు. కాబట్టి మా మహిళా మండలి ద్వారా వాళ్ళ ఇంటికే మేము తాళం బద్దలు కొట్టి ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టడం జరుగుతుంది. దీనిపైన చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోవాలని సార్కి కూడా మేము ఎస్ఐ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది మా ఆయన బాగా తాగి చికాకు చేస్తూ ఉంటాడు. ఆయన తాగుబోతుడైనా సరే కూలు నాలుగు తీసుకుని నా పిల్లల్ని నేను పెంచుకొని ఇంట్లోనే ఉంటున్నాను. ఈ ఇంటి మీద 3 లక్షలు అప్పున్నా కూడా నేనే కట్టుకుని నేను ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు ఇంత ముందు గడవలు గోళ్ళైనా నేను ఇంట్లోనే ఉంటుంటే ఇట్లాగే ఉంటున్నాను. ఇంట్లో నుంచి బయటకు చూసేసి వాళ్ళందరూ వచ్చి నాకు బయటకు చూసి తాళాలు వేసేసుకొని బయటకు పెట్టేశారు సార్. ఏం చేయాలో తెలియక ఇంకా మేము అడిగితే మేము అందరూ వచ్చి తాళాలు లోన్ వచ్చారు. మహిళా మండలం ద్వారా ఇట్లా లోన్ ఉంటున్నాను.